V3 న్యూస్ లక్ష్యం సమాజం. మీ సాయిసుగా ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో నేడు ఆర్టీసీ బస్సుల బంద్కు పిలుపు. గవర్నర్ బిల్లును ఆమోదించాలని రాజ్భవన్ ముట్టడించనున్న ఆర్టీసీ కార్మిక సంఘాలు. రాష్ట్ర వ్యాప్తంగా వైన్ షాప్ల అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభం. రంగారెడ్డి జిల్లాలో మొదలైన దరఖాస్తులు. సామాజిక తెలంగాణతో ఒక బీసీని ముఖ్యమంత్రిగా చేస్తాం. ఎస్వీకేలో వెల్లడించిన తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ కన్వీనర్ సుద్దవల్ల. వైసీపీ టీడీపీలో ఒకరిపై ఒకరు రాళ్ల దాడులు. రణరంగంగా మారిన ఏపీలోని పుంగనూరు. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో నేడు బస్సుల బంద్కు ఆర్టీసీ కార్మికులు పిలుపునిచ్చారు. ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు పీవీ మార్గ్ నుండి రాజ్భవన్ ముట్టడికి ఆర్టీసీ కార్మికులు బయలుదేరి వెళ్లనున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ప్రవేశపెట్టిన బిల్లును వెంటనే గవర్నర్ ఆమోదించాలని వారు డిమాండ్ చేశారు. గవర్నర్ తీరుకు నిరసనగా నేడు రాజ్భవన్ ముట్టడికి ఆర్టీసీ కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా వైన్ షాప్ల అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. రంగారెడ్డి జిల్లాలో దరఖాస్తులు ఇవ్వడం మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ఆదాయంలో 33% రంగారెడ్డి జిల్లా నుండి వస్తోంది. ఆగస్టు 4 నుండి 18వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కమిషనర్ డేవిడ్ రవికాంత్ అన్నారు. ఆగస్టు 21న ఏర్పాటు చేసిన స్థలాలలో డ్రా ఉంటుందని, దరఖాస్తుదారులు స్వయంగా ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకుని రావాల్సి ఉంటుందని తెలిపారు. మొదటి రోజు 10 అప్లికేషన్లు వచ్చాయని, ప్రతిసారి లాగానే ఈసారి నిబంధనలు ఉంటాయని అన్నారు. ఒక వ్యక్తి ఎన్ని వైన్ షాపులకైనా దరఖాస్తు చేసుకోవచ్చునని, 2 లక్షల నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని డేవిడ్ రవికాంత్ తెలిపారు. హైదరాబాద్ లేదు. ఆదేశాల మేరకు మనము 2023 మరియు 25 లీజ్ ఇయర్కి సంబంధించి, లైసెన్స్ ఇయర్కి సంబంధించి A4 షాప్స్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి రంగారెడ్డి డివిజన్లో 495 షాపులు ఇవ్వడం జరిగింది. ఈ 495 షాపుల్లో మనకు అలాట్మెంట్ కింద ఎస్సీలకు, ఎస్టీలకు అండ్ గౌడ్స్కి కూడా షాప్స్ అలాట్మెంట్ కూడా ఆల్రెడీ జరిగిపోయింది. దీనికి ఎస్సీలకు 38, ఎస్టీలకు 6 అండ్ గౌడ్స్కి 63 షాపులు ఈ యొక్క అలాట్మెంట్ ద్వారా ఇవ్వడం జరిగింది. అండ్ మిగిలిన ఓపెన్ కేటగిరీలో 388 షాపులు ఉన్నాయి. వీటికి సంబంధించి ఆల్రెడీ నోటిఫికేషన్స్ ఈరోజు ఇవ్వడం జరిగింది. అండ్ సైమల్టేనియస్గా నోటిఫికేషన్ ద్వారా అప్లికేషన్స్ కూడా ఈరోజు నుంచి యాక్సెప్ట్ చేయడం జరుగుతూ ఉంది. దీనికి మెడ్చల్ మల్కాజ్గిరికి సంబంధించి మనకు అనంతుల రామరెడ్డి, నాగోల్ ఏరియాలో ఆ యొక్క ఫంక్షన్ హాల్లో అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేయబడుతుంది. అప్లికేషన్స్తో పాటు 2 లక్షల డీడీ వాళ్ళు తీసుకుని రావాల్సి ఉంటుంది. ఎవరైనా అప్లికెంట్ ఎన్ని షాప్స్కైనా అప్లై చేయొచ్చు అండ్ ఎన్ని షాప్స్ అయినా నడపచ్చు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పాలసీ ప్రకారం. అండ్ సైమల్టేనియస్గా మన సరూర్ నగర్, శంషాబాద్ యూనిట్లకు సంబంధించి ఎక్సైజ్ అకాడమీ, ఆర్ఎమైసమ్మ టెంపుల్ దగ్గర, బండ్లగూడ దగ్గర అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేయడం జరుగుతూ ఉంది. అండ్ ట్రయల్ ఆఫ్ లాట్స్ సైమల్టేనియస్గా ఇంకో ఫంక్షన్ హాల్లో చేయడం జరుగుతూ ఉంది. సో ఈ వికారాబాద్ యూనిట్కి సంబంధించి 59 షాపులు ఏవైతే నోటిఫై అయినాయో అది మాత్రం కలెక్టరేట్ వికారాబాద్లో అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేస్తున్నాము. అండ్ సైమల్టేనియస్గా ట్రయల్ ఆఫ్ లాట్స్ కూడా అక్కడే చేయబడతా ఉంది. అండ్ ఈ మొత్తము 495 షాపులలో ఏవైనా డిస్పోజల్ కాకపోతే దానికి మళ్ళీ రీనోటిఫికేషన్ చేస్తూ మళ్ళీ సేమ్ ప్రొసీజర్ ఫాలో అవడం జరుగుతుంటుంది.
ఇయర్ మొత్తంగా రంగారెడ్డి డివిజన్ సంబంధించి సరూనగర్ ఎక్సైజ్ యూనిట్కి 134 షాపులకు గాను 4102 అప్లికేషన్స్ వచ్చాయి. శంషాబాద్ ఎక్సైజ్ యూనిట్ సంబంధించి 100 షాపులకు గాను 4137 అప్లికేషన్స్, మెడిచల్లో 114 షాపులకు గాను 3609, మల్కాజ్గిరి 88 షాపులకు గాను 2696, వికారాబాద్ 59 షాపులకు గాను 923, మొత్తంగా 495 షాపులకు 15,467 అప్లికేషన్స్ వచ్చాయి. అండ్ ఈసారి కూడా సేమ్ పాలసీ కంటిన్యూ అవుతుంది కాబట్టి డెఫినెట్గా దీంట్లో మనం ఇంక్రీజ్ అనేది ఎక్స్పెక్ట్. సామాజిక తెలంగాణను సాధించుకొని ఒక బీసీని ముఖ్యమంత్రిగా చేస్తామని తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ కన్వీనర్ సుద్దుమల్ల వెంకటస్వామి అన్నారు. ముషీరాబాద్ ఎస్వీకేలో ఏర్పాటు చేసిన తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఎన్నికల కర్తవ్యాలు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సుద్దమల్ల మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 9 పార్టీల సమైక్య కూటమితో ఒకటై ఎన్నికల బరిలో నిలిచి గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీసీని ముఖ్యమంత్రిగా చేసేంత వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికలలో అన్ని పార్టీల మద్దతుతో కూడి ప్రతి ఒక్క జిల్లా, మండల, పట్టణ కేంద్రాలలో పార్టీని బలోపేతం చేస్తామన్నారు. రాష్ట్రంలో ఏకపార్టీగా నిలిచి తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ 119 నియోజకవర్గాలలో 60కి పైగా సీట్లను కైవసం చేసుకుంటామని ధీమాను వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అన్ని పార్టీల అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యులు పాల్గొన్నారు. అలా మీరు ఆ యొక్క ఐడియాలజీని చేయగలిగితే ఈ 10,000 ఓట్లు ఎక్కడెక్కడ చీల్చినో రాష్ట్రము తెలంగాణ భారతదేశంలో మనం వ్యాప్తి తెలంగాణ మన వీరులకు సాధిద్దాం సాధిద్దాం సామాజిక తెలంగాణ సాధిద్దాం 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 సామాజిక తెలంగాణ సాధిద్దాం తెలంగాణ మన వీరులకు చేద్దాం బీసీ ముఖ్యమంత్రిని చేద్దాం 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 బీసీ ముఖ్యమంత్రి చేద్దాం 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 బీసీ ముఖ్యమంత్రి చేద్దాం ఎస్సీబీసీ మైనారిటీ వర్గాలమంతా ఐక్యమవ్వాలి ఎస్సీబీసీ మైనారిటీ వర్గాలమంతా సాధిద్దాం సామాజిక తెలంగాణను. ఈరోజు ఎన్నికలు మన కర్తవ్యం అనే అంశం మీద సమావేశం జరుపుకుంటున్నాం. ఇక్కడ ఈ సమావేశం అనేది తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆధ్వర్యంలో జరుగుతున్నది. తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్లో సుమారు 9 పార్టీలు ఉన్నవి. 9 పార్టీలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. మేము ఇంతకుముందు సమావేశంలోనే పోటీలు చేయాలనుకున్నటువంటి లిస్టులు మా దగ్గరికి వచ్చినాయి. ఇప్పటికే ఆ లిస్టులను కాంట్రవర్సీ లేకుండా, ఒకరికొకరు పోటీ లేకుండా స్క్రూటినీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇప్పటిదాకా మన ప్రొఫెసర్ గారు చెప్పినట్టు మేము రేపు రాబోయే రోజు ఎన్నికలలో వారైతే ఏదైతే చెప్పారో బీసీ ముఖ్యమంత్రిని, సామాజిక తెలంగాణ సాధించాలని, ఈ అంశాలన్నింటినీ కూడా తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ సంపూర్ణంగా మద్దతిస్తుంది, సంపూర్ణంగా బలపరుస్తుంది. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ దీని విస్తృతం కోసం మేమేమనుకుంటున్నామంటే ఒక సమావేశం, ఇది రౌండ్ టేబుల్ సమావేశం, మా పార్టీల పూర్తి శక్తిని ఉపయోగించి, మా పార్టీలు అన్నీ ఉపయోగించి ఒక 5-6 వేల మందితోటి ఒక సభ జరపాలనేది మేము అనుకుంటున్నాం. ఆ 5-6 వేల మందిలో ఈలోపే మేము మా పార్టీలకు సంబంధించిన క్యాండిడేట్స్ ఏ పార్టీ వాళ్ళు ఎక్కడెక్కడ పోటీ చేస్తారనేది ఫైనల్ చేస్తాం. చేసి ఫైనల్ లిస్టు 119 నియోజకవర్గాలకు సంబంధించిన ఫైనల్ లిస్ట్ ఏదైతుందో ఆ సభలో మేము అనౌన్స్ చేస్తామని చెప్పి మేము ఈ సందర్భంగా చెప్తున్నాం. ఆ తర్వాత మేము వదిలిపెట్టము. ప్రతి పార్టీ నుంచి 10 మంది, అంటే ప్రతి పార్టీ నుంచి ఒక్కరు, టోటల్గా 10 మంది అవుతారు. ఆ 10 మంది ఈ 119 నియోజకవర్గాలలో తిరుగుతారు. తిరిగే విధంగా మేము ప్రచార కార్యక్రమాన్ని కూడా మేము త్వరలోనే అనౌన్స్ చేస్తాం.
వీళ్ళు ఉన్నటువంటి పార్టీలు రిజిస్ట్రేషన్ అయిన పార్టీలు ప్రైవేట్ సింబల్ ఉన్న పార్టీలు అందరం కలిపి చేస్తాం. దానికి ఉమ్మడి ఎన్నికల ప్రణాళిక కూడా మేము తయారవుతున్నది. ఆ సభలో ఎన్నికల ప్రణాళికను మేము ఏ పార్టీ ఏ సింబల్ మీద పోటీ చేసేది ఆ సభలో జరుపుతాం. ఆ తర్వాత మేమేం చేస్తామంటే ఇంకా 3 నెలలు ఎలక్షన్స్ ఉంది కనుక ఏపీలోని పుంగనూరు రణరంగంగా మారింది. పుంగనూరు శివార్లో వైసీపీ టీడీపీ పార్టీలు ఒకరిపై ఒకరు రాళ్ల దాడులు చేసుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి గాల్లోకి బాష్పవాయువు ప్రయోగించారు. పోలీసులపై కురిసిన రాళ్ల దాడిలో పాలసముద్రం ఎస్ఐ ప్రసాద్, దిశ డిఎస్పీ ప్రసాద్, సిసిఎస్ సిఐ భాస్కర్ 2 పోలీస్ వాహనాలు దగ్ధమయ్యాయి. ఆ లోపలికి కట్టండి, అది పట్టుకోండి. ఉన్నీలేనా ఏముంది. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సూరారం 129వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు స్వీట్లు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సూరారం 129వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు స్వీట్లు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. మేడ్చల్ జిల్లా అధ్యక్షురాలు లక్ష్మి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీపై హైకోర్టు స్టే విధించిన సందర్భంగా వేడుకలు నిర్వహించారు. ఆ తర్వాత ఆమె మాట్లాడుతూ న్యాయం ఎప్పుడైనా గెలుపొందుతుందని, రాబోయే రోజుల్లో రాహుల్ నాయకత్వంలో కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ లో ప్రభుత్వం ఏర్పడుతోందని ధీమా వ్యక్తం చేశారు. जय कांग्रेस, जय कांग्रेस, सत्यमेव जयते, सत्यमेव जयते, सत्यमेव जयते, जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस. राहुल गांधी नायकत्व वर्धिल्लाली, जय कांग्रेस, जय कांग्रेस. सोनिया गांधी नायकत्व वर्धिल्लाली, सोनिया गांधी नायकत्व वर्धिल्लाली, जय. इसलिए कांग्रेस पार्टी जिंदाबाद. रेवंत अन्न नायकत्व वर्धिल्लाली, रेवंत अन्न नायकत्व वर्धिल्लाली, जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस. అయితే కోర్టు మరి స్టే ఇచ్చిందో మేము ఒకటే నమ్ముతున్నాము, భగవంతుడు ఉన్నాడు. ఎప్పుడు కూడా ఒక నీతిగా నిజాయితీగా ఉండేవాళ్ళు, న్యాయంగా నడిచే వాళ్ళ పక్షాన భగవంతుడు ఉంటాడు. అది మేము నమ్ముతాము. కాబట్టి ఎదుటి వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కూతురు చేసినా కూడా ఈరోజు న్యాయం ఉంది కాబట్టి ఈరోజు రాహుల్ గాంధీ గారికి స్టే వచ్చింది. మేము నమ్ముతున్నాము ముందు రాబోయే రోజుల్లో కూడా మా పక్షాన విజయం ఉంటుంది. ఎందుకంటే మంచి చేసే వ్యక్తులకు ఎప్పుడు కూడా భగవంతుడు తోడుంటాడని చెప్పి మళ్ళీ ఒకసారి ఈరోజు నిర్వహింది. కాబట్టి మేము కోరుతున్నాము రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులున్నాయి. కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ
కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సీఎం అవుతాడు. ఆర్టీసీ ఎంప్లాయీస్ ని ప్రభుత్వంలో విలీనం చేస్తూ సీఎం తీసుకున్న నిర్ణయానికి గవర్నర్ ఆమోదం తెలపకపోవడానికి నిరసిస్తూ జీడిమెట్ల డిపో ముందు ఆర్టీసీ ఎంప్లాయీస్ ని ప్రభుత్వంలో విలీనం చేస్తూ సీఎం తీసుకున్న నిర్ణయానికి గవర్నర్ ఆమోదం తెలపకపోవడాన్ని నిరసిస్తూ జీడిమెట్ల డిపో ముందు ఆర్టీసీ ఎంప్లాయీస్ 91 బస్సు సర్వీసులను నిలిపివేస్తూ ధర్నాకు దిగారు. ధర్నాకు అన్ని ఆర్టీసీ యూనియన్లు మద్దతు తెలుపుతున్నాయి. తెలంగాణ మజ్దూర్ యూనియన్, ఎంప్లాయీస్ యూనియన్, SWFTJM తదితర యూనియన్లు ఒకే తాటిపై వచ్చి ధర్నాను కొనసాగిస్తున్నాయి. నల్గొండ జిల్లా పెద్దవూరం మండలం జయరాం తండాలో విద్యుత్ ఉద్యోగి JLM గోపీనాయక్ ట్రాన్స్ఫార్మర్ పనులు చేస్తుండగా మృతి చెందారు. జయరాం తండాలో రైతు ట్రాన్స్ఫార్మర్ కు పనులు చేస్తుండగా JLM LC తీసుకున్నారు. ఒక ఫీడర్ కు JLM LC అడిగితే విద్యుత్ ఆపరేటర్ ఇంకో ఫీడర్ కు LC ఇచ్చాడు. దీంతో JLM గోపి మృతికి విద్యుత్ ఆపరేటర్ కారకుడయ్యాడని చెబుతున్నారు. గ్రామ పంచాయతీ ఉద్యోగుల రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇంటి ముట్టడికి ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం పంచాయతీ సిబ్బంది పిలుపునిచ్చారు. మంత్రి ఇంటి ముట్టడికి వెళ్లే సమయంలో ముందస్తుగా గ్రామ పంచాయతీ ఉద్యోగులను నూగూరు మండల పోలీసులు అరెస్ట్ చేశారు. కార్యక్రమంలో CITU జిల్లా కార్యదర్శి రత్నం, మండల కార్యదర్శి కట్ల నరసింహాచారి, సుభద్ర T సావిత్రి తదితరులను అరెస్ట్ చేశారు. ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం నుంచి చెర్ల వెళ్లే జాతీయ రహదారి పరిస్థితి దారుణంగా మారింది. గంట ప్రయాణానికి 2 గంటలకు పైగా పడుతోంది. ఇది అసలే ఏజెన్సీ ప్రాంతం. అత్యవసర సేవల నిమిత్తం ఇక్కడ ప్రజలు ఏ అవసరానికైనా దూర ప్రాంతాలకు వెళ్లాల్సిందే. వైద్యం కోసం ఎక్కువగా భద్రాచలం వైపే ఇక్కడ ప్రజలు మొగ్గు చూపుతారు. ఇక్కడి రోడ్డు పరిస్థితి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేనంత ఘోరంగా తయారయ్యింది. కనీసం ఈ గుంతల్లో కంకర వేసి అయినా ఈ వర్షాకాలం కష్టాలన్నీ గట్టెక్కిస్తే బాగుంటుందని పలువురు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెలంగాణలో నేడు ఆర్టీసీ బస్సుల బంద్కు పిలుపు. గవర్నర్ బిల్లును ఆమోదించాలని రాజ్భవన్ ముట్టడించనున్న ఆర్టీసీ కార్మిక సంఘాలు. రాష్ట్ర వ్యాప్తంగా వైన్ షాప్ల అప్లికేషన్ల
ప్రారంభం. రంగారెడ్డి జిల్లాలో మొదలైన దరఖాస్తులు. సామాజిక తెలంగాణతో ఒక బీసీని ముఖ్యమంత్రిగా చేస్తాం. ఎస్వీకేలో వెల్లడించిన తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ కన్వీనర్ సుద్దవల్ల. వైసీపీ టీడీపీలు ఒకరిపై ఒకరు రాళ్ల దాడులు. రణరంగంగా మారిన ఏపీలోని పుంగనూరు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూసిన V3 న్యూస్ లక్ష్యం సమాజితం.